ఒక మేక్ ఓవర్ చేపించుకోవాలి అంటే అంత ఈజీ థింగ్ అయితే అస్సలు కాదు. ఎందుకో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ప్రీవియస్ గా సనా మేకప్ స్టూడియో గురించి నేను వీడియో పెట్టిన తర్వాత నా 3 మేక్ ఓవర్స్ చూసి చాలా మంది నాకు చెప్పారు నా లుక్స్ చాలా బాగున్నాయి అనేసి. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఒకరిని అందంగా కనిపించేలా చేయాలి అంటే దాని వెనకాల లిటరల్ గా 10 మంది వర్క్ చేస్తే గానీ అంత పర్ఫెక్ట్ లుక్ రాదు. బేసిక్ గా మన రాజంపేటలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది నన్ను గుర్తుపడుతున్నారు. బట్ రీసెంట్ టైమ్స్ లో రాజంపేట మాత్రమే కాకుండా అదర్ ప్లేసెస్ కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు. ప్రాసెస్ లోనే సనా బ్రైడల్ మేకప్ స్టూడియో వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. సరే మంచి ఛాన్స్ ఒకటి వచ్చింది మోడల్ లా చేయడానికి అని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక నేను ఎప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయలేనిది ఈసారి ఎక్స్పీరియన్స్ చేశాను. మేకప్ అనేది కొత్త కాదు, ఎందుకంటే రెగ్యులర్ గా అప్పుడప్పుడు డాన్స్ కాంపిటీషన్స్ కి లేదా మేక్ ఓవర్స్ కి వేసుకుంటూనే ఉండేదాన్ని. కానీ ఇలా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆవిడ ఐ బాల్ కలర్ చేంజ్ చేయడం కోసం ఐ షేడ్ నే మార్చేసారు. ఫస్ట్ టైం అయినా కూడా ఎక్స్పీరియన్స్ తో పాటు లుక్ కూడా చాలా బాగా వచ్చింది. కానీ పెట్టేటప్పుడు నా ఐ బాల్ ని మూవ్ చేయడానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.